నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 65. అవని, నువ్వు ఈ విషయం సీరియస్గా అంటున్నావా? ఎందుకంటే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. ఆమె ఎవరో తెలియనప్పుడు నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆమె ఎవరో తెలిసిన తర్వాత నా నిర్ణయం మార్చుకున్నాను. ఎవరు కూడా తెలిసి కొరివితో తల గోక్కోరు కదా అన్నాడు. అన్నయ్య, నువ్వు సమీరాలో ఏం చూసి ప్రేమించావు? సూటిగా అడిగింది అవని. ఏంటా మాటలు? అర్జున్ కసిరాడు. నేనేం తప్పుగా మాట్లాడాను? నా ఉద్దేశం అన్నయ్య ఆమెలో ఏం చూసి ప్రేమించాడని. ఆమె మనసా లేక ఆమె అందమా? మనసైతే తన మంచితనం చూసే ఇష్టపడి ఉంటాడు కదా. మరి తను ఫలానా అని తెలియగానే ఆమెలో ఏ మంచితనాన్ని అయితే చూసి ఇష్టపడ్డాడో అది ఇప్పుడు లేదు అనుకుంటున్నాడా అన్న అవని. చెప్పన్నయ్యా, ఆమెలో ఏం చూసి ప్రేమించావు? నువ్వేం చూసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు అన్నది. తనలోని మంచితనం, స్నేహభావం, ఇతరులకు సహాయం చేసే నైజం చూసి ఇష్టపడ్డాను. అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నిజాయితీగా తన మనసులోని మాట చెప్పాడు ఉదయ్. తను ఇప్పుడు సుధాకి అక్క అని తెలిసిన వెంటనే నువ్వు అనుకున్న లక్షణాలన్నీ ఇప్పుడు ఆమెలో లేవు అనుకుంటున్నావా? ఒక్క పూటలోనే తన మీద నీకు ఇంతకు ముందు ఏర్పడిన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నావు అన్నది అవని. ఉదయ్ ఏం చెప్తాడా అని చూస్తున్నాడు అర్జున్. ఉదయ్ ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారు. వాళ్ళు ఎవరా అని క్యూరియాసిటీతో ఇటువైపు రాబోయిన సమీర తన ప్రస్తావన వినిపించి ఆగిపోయింది. ఉదయ్ ఏం చెప్తాడా అని ఆమె కూడా తన చెవులు రిక్కించి వినే ప్రయత్నం చేసింది. కానీ ఉదయ్ మాట్లాడలేదు, మౌనం వహించాడు. అన్నయ్య, సైలెంట్ అయిపోయావేంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, రెట్టించి అడిగింది అవని. నా దగ్గర ఉంటే కదా చెప్పడానికి నిర్లిప్తంగా అన్న ఉదయ్. ఆమె అక్క వల్ల అన్నయ్య చనిపోయాడు అన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంకా ఏం మాట్లాడమంటావు? ఆమె గురించి ఏం ఆలోచించమంటావు? నువ్వే చెప్పు. ఒక తల్లి కడుపులో పుట్టినప్పుడు ఒకేలాంటి జీన్స్ ఉంటాయి కదా, అలా కాకుండా వాళ్ళు డిఫరెంట్గా ఉంటారని ఎలా అనుకోమంటావు? మా అయితే 1-2 లక్షణాలు వేరుగా ఉండొచ్చు, కానీ వాళ్ళది బ్లడ్ రిలేషన్ కదా. చాలా వరకు ఆలోచన విధానం ఒకేలా ఉంటుంది. అందుకని నేనిక ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అని ఎటో చూశాడు ఉదయ్. కానీ నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించావు కదా అన్నయ్య. అంత ఈజీగా ఆమెను మర్చిపోగలవా? ఆమె లేకుండా నువ్వు సంతోషంగా బ్రతకగలవా అన్న అవనితో. ప్రేమించాను, తను ఎవరో తెలియక ముందు. కానీ ఇప్పుడు తెలిసాక ఎలా పెళ్లి చేసుకుంటావు? ఇలా మాట్లాడితే ఎలా అన్నయ్య? ప్రేమించాక పెళ్లి చేసుకోవాలి కదా అంది ఆమె. అన్న రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ప్రేమ వేరు, పెళ్ళి వేరు. ప్రేమలో ఇచ్చుకోవడమే కానీ పుచ్చుకోవడం ఉండదు. కానీ పెళ్ళిలో అలా కాదు కదా. ప్రేమలో బ్రేకప్ మాత్రమే ఉంటుంది. ఇక పెళ్ళిలో విడాకులు, ఆ తర్వాత భరణం అంటూ చాలా తతంగం ఉంది. ప్రేమ ఇద్దరి మనసులకు సంబంధించింది, కానీ పెళ్ళి అనేది 2 కుటుంబాలకు సంబంధించింది. ప్రేమ విఫలమైతే ఆ ప్రేమించిన వ్యక్తికి మాత్రమే బాధ ఉంటుంది. కానీ అదే పెళ్లి విఫలమైతే ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. ఆ బాధ ఎంతో కొంత ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకని నా ప్రేమను నాలోనే సమాధి చేసుకోవాలి అనుకుంటున్నాను. పెళ్లి వరకు వెళ్ళి ఆ బాధను నా కుటుంబానికి పంచాలి అనుకోవడం లేదు ఆవేదనతో వాపోయాడు. ఇది కూడా నిజమే కదా అని అవని అనుకుంటే, ఉదయ్, నువ్వు నా మీద ఎంత క్లారిటీతో ఉన్నావు. నీ అభిప్రాయాన్ని మార్చడం అంత తేలిక కాదని నీ మాటతో తెలిసింది. నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక ఇక నాకు కోరికగానే మిగిలిపోతుంది. నేను కూడా ఈ జన్మకు ఇంతే అని నీ ప్రేమను మనసులో దాచుకొని బ్రతికేస్తాను అనుకుంటూ ఉదయ్ ఇంట్లోకి రాకుండా తన పడక గదికి వెళ్ళి మంచం మీద బోర్లా పడి బావురుమంది సమీర. గుడికి వెళ్ళి వస్తున్న రమణి ఉదయ్ మాటలు వినిపించి మెట్లపైన ఆగిపోయింది. అతని మాటలు వినగా ఆమె మనసు బరువెక్కింది. అనుకొని ఇంట్లోకి వచ్చేసరికి సమీర ఏడుస్తూ కనిపించింది. సమీర కూడా నాలాగే ఉదయ్ మాటలు విన్నట్టుంది, అందుకే ఇలా ఏడుస్తోంది అనుకున్న ఆమె దగ్గరికి వచ్చి, సమీరాలే, ప్రసాదం తీసుకో అంది. నాకేం వద్దు. అలాగే దిండులో ముఖం దాచుకొని ఏడుస్తూ ఉంది ఆమె. తప్పు, అలా అనకూడదు. లెంపలేసుకొని కళ్ళకద్దుకొని ప్రసాదం తిను, అంతా మంచే జరుగుతుంది. నీ పెళ్ళి ఆ ఉదయ్తో జరగాలని గుళ్ళో అర్చన చేయించి వచ్చాను. ఆ స్వామివారు కరుణిస్తే నీ పెళ్ళి అలానే జరుగుతుంది. నువ్వు ఏడ్చినంత మాత్రాన కాదు అని చెప్పి సమీరను లేవదీసి ఆమె చేతిలో ప్రసాదం పెట్టింది రమణి.
తల్లి చెప్పినట్టు కళ్ళకద్దుకొని ఏడుస్తూనే తిన్నది సమీర. అవును సమీ, ఉదయ్ వాళ్ళింటికి ఎవరో వచ్చినట్టున్నారు ఆరగా అడిగింది ఆమె. బుగ్గలపై జారిన కన్నీళ్లను తుడుచుకొని. వచ్చినట్టున్నారు కానీ ఎవరో తెలియదమ్మా, పెదవి విరిచింది సమీర. సరే, ఎవరో ఏంటో నేను కనుక్కుంటాను, నువ్వు బాధపడకు అని ప్రసాదం తీసుకొని ఉదయ్ దగ్గరికి వచ్చింది రమణి. అక్కడ అర్జున్ ఉంటాడని ఆమె ఊహించలేదు. అతన్ని చూడగానే అవాక్కై గుమ్మంలోనే నిలబడిపోయింది. అవనికి ఆమె ఎవరో తెలియదు కానీ చేతిలో ప్రసాదం గిన్నె ఉండడం చూసి రండి అని లోపలికి ఆహ్వానించింది. మొహమాట పడుతూ లోపలికి వచ్చింది రమణి. గుడికి వెళ్ళాను, ప్రసాదం ఇద్దామని వచ్చాను నంగిగా చెప్పింది ఆమె. ఆంటీ, ఇలా ఇవ్వండి అని ఆమె చేతిలో నుండి చనువుగా ప్రసాదం తీసుకొని ఉదయ్కి అర్జున్కి పెట్టి తను తీసుకుంది అవని. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా ఆంటీ? గుడికి వెళ్ళారు మాట కలపడం కోసం అన్నది అవని. మనసు బాగోలేక వెళ్ళాను, పెదవులు సాగదీసింది ఆమె. ఇప్పుడు మనందరికీ ఉన్న అతిపెద్ద సమస్య మనసు బాగోలేకపోవడమే కదా. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది అంతే అన్న అవని. కూర్చోండి ఆంటీ, ఎంతసేపు నిలబడతారు? సోఫా చూపించింది ఆమె. వంట చెయ్యాలి, వెళ్తాను అని 2 అడుగులు గుమ్మం వైపు వేసిన ఆమె. ఇంతకు నువ్వెవరు? ఈ ఉదయ్కి ఏమవుతావు? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు, ఇంతకుముందు నిన్నెప్పుడు చూడకపోతేను అన్నది. నా పేరు అవని, ఈయన నా భర్త, పేరు అర్జున్. ఈ ఉదయ్కి ఫ్రెండ్, ఆ లెక్కన నాకు ఉదయ్ అన్నయ్య అవుతాడు. ఆ రిలేషన్తో పలకరించి వెళ్దామని వచ్చాను చిరునవ్వుతో అన్నది అవని. ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్న రమణి ఆంటీని చూస్తుంటే అర్జున్కి చాలా కోపం వచ్చింది కానీ ఆమెను ఏమీ అనలేక చూపులతోనే కొట్టేలా అవనిని చూశాడు. ఆమెకు తెలుసు అర్జున్ తనని అలాగే చూస్తాడని, అందుకే భయంతో అతని వైపు చూడలేదు. ఇంతకు మీరెక్కడ ఉంటారు ఆంటీ అడిగింది. ఈ ఎదురుగుండా ఫ్లాట్లో అంటూ గుమ్మానికి ఎదురుగా ఉన్న తన ఫ్లాట్ చూపించింది. అవునా, అయితే నేను మీ ఇంటికి రావచ్చా చనువుగా అడిగింది. అయ్యో, దానికేం భాగ్యం, శుభ్రంగా రావచ్చు అంటూనే అర్జున్ ఏమంటాడోనని భయంగా అతని వైపు చూసింది రమణి. వెళ్ళమంటారా? పర్మిషన్ కోసం అర్జున్ని చూసింది అవని. ఇదేదో పెద్ద ప్లాన్ మీదనే వచ్చింది, నేను వద్దంటే మాత్రం వెళ్లకుండా ఉంటుందా అనుకున్న అతడు తల ఆడించాడు. చిరునవ్వుతో అతన్ని చూసి పదండి ఆంటీ అని రమణి వెంట ఆమె ఇంట్లోకి వచ్చింది అవని. ఇంట్లో మీరొక్కరే ఉంటారా? ఇంకా ఎవరూ ఉండరా? అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు అడిగింది అవని. ఉండకేం ఉంటుంది, నా కూతురు, పేరు సమీర, ఉండు తనని పిలుస్తాను అని పడక గదికి వెళ్ళి సమీరాని బలవంతంగా పిలుచుకొని వచ్చింది. ఏడ్చి ఉబ్బి ఉన్న ఆమె ముఖాన్ని చూసి అయ్యో పాపం అనుకున్న అవని. హాయ్, నా పేరు అవని, మీ పేరు? సమీర ఆంటీ చెప్పింది. మీరేం చేస్తుంటారు? స్నేహభావంతో పలకరించింది అవని. చిన్నగా నవ్వి ఏమీ అనుకోకండి, కొంచెం వాష్రూమ్ యూజ్ చేసుకొని వస్తానని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది సమీర. ఈలోపు కాఫీ పెట్టి తెచ్చింది రమణి. అవని ఏమీ అనుకోకుండా, ఈ కాఫీ ఉదయ్కి మీ వారికి ఇచ్చేసిరా, నేనిస్తే తీసుకోరేమో అనుమానపడింది ఆమె. నేనిస్తే మాత్రం తీసుకుంటారా మనసులో అనుకున్న అవని. వాళ్లకు తాగే మూడుందో లేదో ఆంటీ, బలవంతంగా ఇచ్చి తాగమనడం ఎందుకు? ఇలా ఇవ్వండి, నేను తాగేస్తాను అన్నది. అందరికీ కలిపి పెట్టాను, తీసుకెళ్ళి ఇవ్వు, తాగుతే తాగుతారు, లేదంటే మనమే 2 కప్పుల చొప్పున తాగేద్దాం అంది రమ్మని. నవ్వుతూ తల ఊపి కాఫీ కప్పులు తీసుకొని అర్జున్ దగ్గరికి వచ్చింది. నువ్వేం ప్లాన్తో వచ్చావు? ఏం నాటకాలు ఆడుతున్నావు? అవని రాగానే ఆమె జబ్బ పట్టుకొని కోపంగా అడిగాడు అర్జున్. అప్పుడు ఉదయ్ బాల్కనీకి వెళ్ళాడు. తన తల్లి ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాడు. నేనేం నాటకాలు ఆడుతున్నాను? నిన్నేనే చెప్పాను కదా ఉదయ్ అన్నయ్య దగ్గరికి వెళ్దామని, అలాగే వచ్చాను. సమీరను పరిచయం చేసుకుంటాను అన్న విషయం కూడా నిన్ననే చెప్పాను. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. ఇప్పుడు కొత్త ప్లాన్ అంటూ ఏమీ లేదు. అతడు గట్టిగా పట్టుకోవడంతో జబ్బ నొప్పి పుడుతుంటే బాధగా ముఖం పెట్టింది అవని. ఆమె ముఖం మీద కదలాడుతున్న భావాలను గమనించి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు అర్జున్. కాఫీ తీసుకోండి, మీకోసం ఆంటీ పెట్టి ఇచ్చింది. ఇది తాగితే మీ కోపం తగ్గుతుంది అంది ఆమె. నాకేం వద్దు అలకగా అన్నాడు. ప్లీజ్ నా కోసం క్యూట్గా ముఖం పెట్టింది అవని. కాదనలేకపోయాడు. కాఫీ కప్పు అందుకున్నాడు. నాకు తెలుసు మా వారు చాలా మంచివారని అతని బుగ్గలు లాగింది. అతడు చిరుకోపంతో చూశాడు. ఆ చూపుల్ని తప్పించుకొని ఉదయ్ కోసం అటు ఇటు చూసింది ఆమె.
అతడు కనిపించకపోతే సరికి అన్నయ్య ఎక్కడ, కాఫీ చల్లారిపోతోంది అవని అంటూ ఉండగానే నేను ఇక్కడే ఉన్నాను కాల్ మాట్లాడేసిన ఉదయ్ అక్కడికి వచ్చాడు. అన్నయ్య కాఫీ అని అతని చేతికిచ్చింది అవని. ఎప్పుడు పెట్టావు అనుమానపడ్డాడు ఉదయ్. ఆంటీ పెట్టింది. ఆ మాట వినగానే తాగుతున్న అతనికి పొలమారింది. అతడు అర్జున్ వైపు చూశాడు. కాస్త నిదానంగా తాగు అని ముసిముసిగా నవ్వింది అవని. ఈరోజు మొత్తం మనిద్దరం మేడం చెప్పినట్టు నడుచుకోవాలి, తప్పదు. కాఫీ తాగుతున్న అర్జున్ భుజాలు కదిపాడు. నీ భార్య, నువ్వు విను, నేనెందుకు వినాలి? కినుగ్గా అన్నాడు ఉదయ్. అలాగా, అయితే ఈ విషయం తనతో చెప్పు. వెళ్తున్న అవని వైపు చూశాడు అర్జున్. ఆమె వెనక్కి తిరిగి అర్జున్కి భార్య అయితే నీకు చెల్లెల్ని, నువ్వు కూడా ఈరోజు నా మాట వినాల్సిందే అని చిలిపిగా కన్ను కొట్టింది. బాబోయ్, నేను చూస్తుంది అవనినేనా? అనుమానపడ్డాడు ఉదయ్. కాదు, మీ ఇంటి ఆడపడుచుని కొంటెగా అనేసి నవ్వుతూ వెళ్ళింది అవని. అర్జున్ ఏ మాట కామాట చెప్పుకోవాలి. తను నిన్న ఇక్కడికి తీసుకొని రావడం మంచిదైంది. రాత్రి అన్నయ్య గురించి తెలుసుకున్నప్పటి నుండి నా మనసంతా బాధతో నిండిపోయింది. అవని రాకుండా ఉండి ఉంటే ఇప్పుడప్పుడే నేను ఆ బాధలో నుండి బయటపడేవాడిని కాదేమో. ఇప్పుడు తన అల్లరి, తన చిలిపితనం, నా మీద చూపించే ఆప్యాయతతో నా మనసు నిండిపోయింది. బరువెక్కిన గుండె తేలిక పడింది. లేదంటే నేను ఈ బాధతో నుండి తేరుకోవడానికి ఎంత సమయం పట్టేదో తెలియదు. అవని వెళ్ళిన వైపు చూస్తూ అన్నాడు ఉదయ్. నిజమేనని తల పంకించాడు అర్జున్. ఇంకా వీళ్ళిద్దరూ వేరే మాటలు మాట్లాడుతూ కూర్చున్నారు. కాసేపటికి రమణి ఆంటీని సమీరను తీసుకొని వచ్చింది అవని. ఆంటీ, మీరిందాక నాతో అన్నారు కదా, అది మరోసారి వీళ్ళ ముందు చెప్పండి అంది ఆమె. అర్జున్, ఉదయ్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అర్జున్, నా పెద్ద కూతురు చేసిన తప్పుకి మీ అన్నయ్య బలయ్యాడు. అందుకు నేను దాన్ని తీసుకొని వచ్చి క్షమాపణ చెప్పించలేను. కానీ దాని తరపున దాన్ని కన్న పాపానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు అని 2 చేతులు జోడించి దండం పెట్టింది రమణి. అయ్యో ఆంటీ, ఏం చేస్తున్నారు మీరు? మీ అమ్మాయి తప్పు చేస్తే మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? అయినా అదంతా గతించిన గతం. మీరేం చేసినా చనిపోయిన మా అన్నయ్య తిరిగి రారు కదా. ఇక ఆ విషయం వదిలేయండి నొచ్చుకున్నాడు అర్జున్. నేనే అదే అంటున్నాను అర్జున్. పెద్దమ్మాయి చేసిన దానికి చిన్నమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వవద్దని కళ్ళనీళ్ళు పెట్టుకుంది రమణి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.